యాక్టివ్ న్యూస్ మరి కాసేపట్లో తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం జరగబోతుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు భేటీ కాబోతుంది. 60కి పైగా అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయబోతుంది బోర్డు. టీటీడీ ఉద్యోగుల పిల్లలకు టీటీడీ విద్యా సంస్థల్లో ఉచిత విద్యపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. దాతలకు కల్పిస్తున్న సౌకర్యాల్లో మార్పుల గురించి సబ్ కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లో తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరి తిరుమల అన్నమయ్య భవన్ లో కాసేపటి క్రితమే పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 60కి పైగా అజెండా అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా ఎక్కడైతే ఒంటిమిట్ట రామాలయం ఉందో ఆ ప్రాంతంలో 100 గదులతో ఒక అతిథి గృహాన్ని నిర్మించడానికి కూడా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో టీటీడీ విజిలెన్స్ విభాగంలో సిబ్బంది కొరత అనేది ఉంది. ఆ సిబ్బంది కొరతను తగ్గించడానికి టీటీడీ విజిలెన్స్ విభాగంలో కొత్తగా నియామకాలు చేపట్టడం పట్ల కూడా నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా తిరుమలలో నూతనంగా అంటే ఇప్పటికే గతంలో ఉన్న మ్యూజియం ను కొన్ని రెనోవేషన్ పనులు నిర్వహించారు. ఆ మ్యూజియాన్ని కూడా తిరిగి పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు. మొత్తం మీద ఇది ఏదైతే టీబీసీ ఏటీసీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న 10 కాటేజీలను కూడా తొలగించి వాటి స్థానంలో కొత్తగా డోనర్ స్కీమ్ ద్వారా విశ్రాంతి గృహాలు నిర్మించాలని కూడా చర్చకు రానుంది. అయితే మొత్తం మీద పాలక మండలి సమావేశం దాదాపు కాసేపటి క్రితమే ప్రారంభమైంది. మరో 2 గంటల పాటు పాలక మండలి సమావేశం అయితే కొనసాగుతుంది. మొత్తంగా సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం మీద ప్రధానంగా ఏదైతే కొనుగోళ్లు చేస్తారో ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ఆలయంలో ఉన్న మనకి ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకులు కొనుగోళ్లు, అదేవిధంగా నెయ్యి, ఇవన్నీ టెండర్లు కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.